మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు మీకు ఈ ఎపిసోడ్లో మనం 83 సెక్టార్లు ఉన్నాయి అనుకున్నాం. ఈ ఎపిసోడ్లో 2 సెక్టార్లు, ఒకటి మీకు షుగర్, ఒకటి ఎడిబుల్ ఆయిల్, 2 సెక్టార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ షుగర్ సెక్టార్లో ఏవైతే టాప్ ఉన్నాయో, అయితే ఇప్పుడు షుగర్ ఎక్స్పోర్ట్ ఏదైతే బ్యాన్ అంటారో, షుగర్ ఎక్స్పోర్ట్స్ గురించి డిస్కషన్ ఉంది. ఈ రష్యా ఉక్రెయిన్ వార్ తర్వాత ఏవైతే FMCGకి సంబంధించిన షుగర్ అనుకోండి, వీట్ అనుకోండి, గోధుమలు, ఎడిబుల్ ఆయిల్స్, ఇట్లాంటి వాటికి ఏవైతే ఉన్నాయో కొన్ని మనం రిలేటెడ్ ఏవైతే కంపెనీలు మంచి ఉన్నాయో అవి రెండు మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ షుగర్ దాంట్లో వచ్చి నెట్ ప్రాఫిట్ వచ్చి ఈఏడి ప్యారీ హైయెస్ట్ నెట్ ప్రాఫిట్, తర్వాత బలరాంపూర్ ఇచ్చిని, థర్డ్ వన్ త్రివేణి ఇంజనీరింగ్. ఈఏడి ప్యారీ క్లిక్ చేస్తే మీకు చూపిస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్ళాలి. మనం వెళ్తే లాస్ట్ ఇయర్ 447 కోట్లు వస్తే 2022కి 907 కోట్లు రావడం జరిగింది. బ్యాలెన్స్ షీట్కి వెళ్తే ఇక్కడ ఈక్విటీకి షేర్ క్యాపిటల్ వచ్చి 18 కోట్లు, రిజర్వ్లు వచ్చి 5,308 కోట్లు, బారోయింగ్స్ వచ్చి 1259 కోట్లు. తర్వాత క్యాష్ ఫ్లో 46 ఉంది 2022కి. ఇక ప్రమోటర్ స్టేక్ వచ్చి 44.64 చూపిస్తుంది. ఎఫ్ఐఏలు ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 8.76, డిఐలు 4.26, పబ్లిక్ వచ్చి 42.34. ఇక నెక్స్ట్ పీర్స్ సేమ్ ఈఏడి ప్యారీ, రేణుకా, బలరాంపూర్ ఇచ్చిని, ఇలా బనారియమన్ కూడా మంచి కంపెనీ, అది కూడా అబ్జర్వ్ చేయొచ్చు మీరు. బనారియమన్, దాల్మియా, భారత్. ఇక బాగా లాభాల్లో ఉందంటే ఇప్పుడు మంది ఈఏడి ప్యారీ, బలరాంపూర్ ఇచ్చిని, అవి. నెక్స్ట్ ఇక ఇక్కడికి వచ్చినాక మనం చార్ట్కి వెళ్ళాలి. చార్ట్కి వెళ్తే ఇక్కడ 50 days మూవింగ్ యావరేజ్, 200 days మూవింగ్ యావరేజ్ పైన ఉన్నాడు. మీరేం చేయాలి? ఇప్పుడు నేను మీకు ఏదైతే సెక్టార్లు చెప్తున్నానో, ఏవైతే కంపెనీలు చెప్తున్నానో, అది ఓన్లీ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఎందుకంటున్నానంటే ఈ టైంలో ఇది బయింగ్లోనో, సెల్లింగ్లోనో, టాప్లోనో, పీక్లోనో ఉందనుకోండి, అబ్జర్వ్ చేయాలి. ఎప్పుడైతే పడి పెరిగేటప్పుడు వీ షేప్లో తిరిగినప్పుడు కొనుక్కోవాలి. లేదు 50 DMA 200 DMA దగ్గరలో ఉంది, పెరిగేటట్టు ఉంది, లేదు పెరిగింది, పెరుగుతుంది, లైన్ దాటింది, ఫస్ట్ 200 DMA ఉంది దీనికి, అక్కడ సపోర్ట్ తీసుకుంది, అక్కడి నుంచి వీ షేప్లో పెరగడం జరిగింది, మళ్ళీ 50 DMA దాటడం జరిగింది, పెరగడం జరిగింది. మీరేం చేయాలి? 50 DMAలు 200 DMAలు ఎక్కడున్నాయి, సపోర్ట్ తీసుకున్నారు. సపోర్ట్ అంటే వీ షేప్లో పెరిగేదాన్ని సపోర్ట్ అంటారు, ఎం షేప్లో తిరిగేదాన్ని యూటర్న్ తీసుకుంటే దాన్ని రెసిస్టెన్స్ అంటాం. సపోర్టు, రెసిస్టెన్స్. సపోర్ట్లో ఉండాలి బై చేసేటప్పుడు, సెల్ చేసేటప్పుడు రెసిస్టెన్స్లో ఉండాలి. అది మీరు గ్రాఫ్ చూసుకోవచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. ఇక తర్వాత ఏదైతే ఈఏడి ప్యారీకి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఏ షేర్ కొనాలనుకున్నా ఫస్ట్ ఆ ప్రోడక్టా సర్వీసో తెలవాలి, అది ఏం చేస్తుందో చూడాలి. ఆ వెబ్సైట్కి వెళ్తే మీకు ఆ కంపెనీ యొక్క ఆ ప్రోడక్టా సర్వీసో ఏందో తెలుస్తుంది. ఇది ఏంటిదో చూద్దాము. ఇక్కడికి వెళ్ళి పైన ప్రోడక్ట్స్ అని ఉంటుంది. ఈ ప్రోడక్ట్స్కి వెళ్తే షుగర్ అనమాట, స్వీటర్ షుగరు, న్యూట్రాస్టికల్ శానిటైజరు, తర్వాత ఇలా అనమాట. ఏవైతే బ్రాండ్లు వాళ్ళవి, ప్యారిస్ అని ఉంటుంది, ప్యారిస్ ఈఏడి ప్యారీనే, బెల్లం ఉంది, అమృత్, స్వీట్ కేర్ అని, షుగర్లోనే మళ్ళీ షుగర్ ఫైన్, సూపర్ ఫైన్ షుగర్ అని, ఇలా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాళ్ళ బ్రాండ్స్. ఇవన్నీ మీకు ఎక్కడైనా సూపర్ మార్కెట్లో తెలుసుంటారు, చూసి ఉంటారు. ఇవన్నీ ఎప్పుడు ఆల్రెడీ వాడుతున్నటువంటి ప్రొడక్ట్స్ ఇవి. ఇక నెక్స్ట్ మళ్ళీ మనము ఇంకో కంపెనీ ఏదైతే ఉందో చూద్దాం. ఇంకో కంపెనీ ఏంటిది అంటే షుగర్ ఏవైతే సెక్టార్ ఉందో బలరాంపూర్ ఇచ్చిని. సెకండ్ వన్ ఏంటిది? బలరాంపూర్ ఇచ్చిని. క్లిక్ చేస్తే బలరాంపూర్ ఇచ్చిని ఏదైతే ఇది క్లిక్ చేయండి. త్రివేణి ఇంజనీరింగ్, బలరాంపూర్ ఇచ్చిని. ఓకే, బలరాంపూర్ ఇచ్చిని. లాస్ట్ ఇయర్ 480 కోట్లు వచ్చింది, ఇప్పుడు 465 కోట్లు. కానీ ఓవరాల్గా షుగర్ సెక్టార్లో టాప్ ప్రాఫిట్లో ఉంది. ఈఏడి ప్యారీ బాగా వచ్చింది. ఇదో 2021కి 480 crores వస్తే 2022కి 465 crores రావడం జరిగింది. బ్యాలెన్స్ షీట్కి వచ్చేటప్పటికి 20 కోట్లు ఈక్విటీ షేర్ క్యాపిటల్, 2749 కోట్లు రిజర్వులు, 1211 కోట్లు
అప్పులు. ఇక క్యాష్ ఫ్లోకి వస్తే ఏం లేదు. ఇక ప్రమోటర్ స్టేక్ వచ్చి 42.42%, ఎఫ్ఐఐలు 17, డిఐఏలు 19.25, పబ్లిక్ వచ్చి 21.33. ఇక తర్వాత చార్ట్కి వచ్చేటప్పటికి చార్ట్లో ఇప్పుడే వీ షేప్లో తిరిగింది ఇది బలరాంపూర్ ఇచ్చిని మీరు చూసుకోవచ్చు. 50 డిఐఏ ఎంఏ 200 ఎంఏ చాలా కింద ఉంది. పెరిగినప్పుడే మీరు ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇది ఏంటిదో ప్రోడక్టు మనము ఆ వెబ్సైట్కి వెళ్తే చూడొచ్చు. ఇది కూడా షుగర్ ఇథనాల్లో లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ షుగర్ అండ్ ఇథనాల్. ఇక మనం చూస్తే షుగర్ ఇథనాల్ ఆల్కహాల్కి ఏదైతే ఉందో ఇది పవర్ ఉంది, షుగర్ ఉంది, ఇథనాల్ ఆల్కహాల్ ఉంది, బగాసే, అగ్రి ఇన్పుట్స్, ఇలా వీళ్ళు ఏదైతే ఉన్నాయో ప్రోడక్ట్స్ మనం చూడొచ్చు అనమాట. అంటే వీళ్ళు బలరాంపూర్ ఇచ్చిని ఒక షుగర్ కాకుండా ఇథనాల్లో ఉన్నారు, పవర్లో ఉన్నారు. ఇది గ్రీన్ పవర్ ఏదైతే వేస్ట్ ప్రోడక్ట్స్ అనమాట, బగాసే అంటారు, అది రా మెటీరియల్. దాని నుంచి వీళ్ళు పవర్ తయారు చేస్తారు. ఈ బగాసే అంటే ఏంటంటే ఫైబ్రస్ మ్యాటర్ దట్ రిమైన్స్ ఆఫ్టర్ షుగర్ కేన్. అంటే షుగర్ కేన్ స్టాక్స్ ఆర్ క్రష్డ్ టు ఎక్స్ట్రాక్ట్ దేర్ జ్యూస్ అండ్ ఈజ్ యూజ్డ్ టు ఎస్ ఏ బయో అగ్రి ప్రొడక్ట్స్, మళ్ళీ అగ్రి ఇన్పుట్స్. ఇది సింపుల్గా మనకి ఏదైతే ఉందో షుగర్ సెక్టార్లో 2 కంపెనీలు. మనము మళ్ళీ ఇంకొక సెక్టార్ ఏంటిదంటే ఎడిబుల్ ఆయిల్కి వెళ్తున్నాం. ఇది ఇప్పుడు షుగర్ సెక్టార్లోకి వెళ్ళినాము. తర్వాత ఎడిబుల్ ఆయిల్ ఒకటి చూద్దాం. ఎడిబుల్ ఆయిల్స్, ఈ ఎడిబుల్ ఆయిల్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఎడిబుల్ ఆయిల్కి వచ్చేటప్పటికి కంపెనీల్లో ప్రాఫిట్ బాగా ఉన్నాయి. ఆదాని విల్మార్ అనేది ఎంఎన్సీ కంపెనీ. ఆదాని గ్రూపు, ఆదాని వాళ్ళది. ఇప్పుడు రిలయన్స్, అంబానీ కానీ ఆదాని కానీ తెలవని వాళ్ళు షేర్ మార్కెట్లో ఎవరు ఉండరు. ఎక్కువ శాతం 99% తెలిసి ఉంటుంది. ఆదాని అన్నా, ఆదాని గ్రూప్స్ అన్నా. ఆదాని విల్మార్ అంటే ఏంటంటే ఆదాని గ్రూపు ఎడిబుల్ ఆయిల్ సెక్షన్లో ఉన్నటువంటి సెక్టార్లో విల్మార్ అనేది ఎంఎన్సీ కంపెనీ. అయిన తర్వాత ఇప్పుడు ఇదేందో చూద్దాం. మనం ఆదాని విల్మార్కి వెళ్తున్నాం. ఆదాని విల్మార్ ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తే లాస్ట్ ఇయర్ 655 కోట్లు వచ్చింది, ఈసారి 808 కోట్లు రావడం జరిగింది. తర్వాత బ్యాలెన్స్ షీట్లు వచ్చేటప్పటికి 130 కోట్లు షేర్ క్యాపిటల్, రిజర్వ్లు వచ్చి 7,248 కోట్లు, అప్పులు వచ్చి 2,626 కోట్లు. నెక్స్ట్ క్యాష్ ఫ్లో వచ్చి 22+ ఉంది. ఇన్వెస్టర్స్ వచ్చి 87.94% ప్రమోటర్ స్టేకే ఉంది. ఈ మధ్యనే అది ఐపీఓకి రావడం జరిగింది, పబ్లిక్ ఇష్యూకి. ఆదాని విల్మార్ వాళ్ళు ఏమేం చేస్తారో చూద్దాము. వాళ్ళన్నీ ఫార్చ్యూన్ బ్రాండ్ తోటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆదాని విల్మారే వీళ్ళవి. వాళ్ళకి ఏదైతే అవార్డులు ఉన్నాయో ఇవన్నీ అనమాట. ఆటాలు ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, పంచదారలు, ఫార్చ్యూను ఆయిల్ ఉన్నాయి. వీళ్ళకి మార్కెట్ లీడర్లో వీళ్ళే, ఎడిబుల్ ఆయిల్లో లీడర్ వీళ్ళే. టాప్ 10 ఎఫ్ఎంసీజీ కంపెనీస్లో వీళ్ళు టాప్ 10లో ఉన్నారు. వీళ్ళకి 22 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి. హౌస్ హోల్డ్ 91 మిలియన్లకి చేరుతుంది. 5,500 డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్ ఉంది. ఇది ఇవన్నీ ఎడిబుల్ ఆయిల్, స్పెషాలిటీ ఫ్యాట్స్, లారిక్ రేంజ్, వనస్పతి, ఇవన్నీ అనమాట వాళ్ళే ప్రొడక్ట్స్. క్యాస్టర్ ఆయిల్, ఓలియో కెమికల్స్, వీళ్ళ పోహాలు ఉన్నాయి. ఫార్చ్యూన్ బ్రాండ్లోనే పోహాలు, సోపులు, అలైఫ్, హ్యాండ్ వాష్లు, రైసు, ఇలా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆదాని గ్రూప్ కిందకి వర్తిస్తుంది. ఇంకొక కంపెనీ ఏదైతే ఉందో ఆదాని విల్మార్ కాకుండా ఎడిబుల్ ఆయిల్లో పతంజలి ఫుడ్స్, ఇది రామ్దేవ్ బాబా వాళ్ళది. ఈ రామ్దేవ్ బాబా ఏదైతే ఉందో అది పతంజలి ఫుడ్స్. ఇది లాస్ట్ ఇయర్ 2021లో 681 కోట్లు రావడం జరిగింది. ఈ సంవత్సరం 806 కోట్లు ప్రాఫిట్ రావడం జరిగింది. బ్యాలెన్స్ షీట్లోకి వస్తే 59 కోట్లు షేర్ క్యాపిటల్, 6,112 కోట్లు రిజర్వ్లు ఉన్నాయి. బారోయింగ్స్ వచ్చి 3,696 కోట్లు ఉంది. క్యాష్ ఫ్లో 329. తర్వాత ఇన్వెస్టర్స్ వచ్చి ప్రమోటర్ స్టేకు 80.82, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్లు 6.92, ఇక పబ్లిక్ వచ్చి 12.25. ఇక తర్వాత ఇది రుచి సోయా అనమాట వాళ్ళ బ్రాండు. అంతకుముందు రుచి సోయా ఉండి ఇప్పుడు అది పతంజలిగా పేరు మారింది. ఈ రుచి సోయా ఏవైతే ఉన్నాయో, న్యూట్రిలా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళే. ఇవన్నీ బిస్కెట్లు ఉన్నాయి. ఇక పతంజలి తెలవని వాళ్ళు లేరు. ఆల్ ఓవర్ ఇండియాలో పతంజలి ప్రోడక్ట్స్ చాలా వాళ్ళ రుచి, గోల్డ్ ఆయిల్, న్యూట్రిలా, సన్ రిచ్, న్యూట్రిలా మీద ఎక్కువ శాతం ఉన్నాయి. సోయా ఫుడ్స్ ఏవైతే హెల్త్కి సంబంధించినవి ఉన్నాయో అవన్నీ కూడా
పతంజలి కింద ఉన్నటువంటి ప్రొడక్ట్స్. ఇది సింపుల్గా ఈ మన ఎడిబుల్ ఆయిల్ కిందకి రావటం జరుగుతుంది అంటే సెక్టార్లో. ఇంకా వేరే వేరే ఉన్నాయి. కానీ ఈ 2 లీడర్లు గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్ ఒకటి ఉంది, ఇంకోటి ఆగ్రోటెక్ ఫుడ్స్ ఉంది. కానీ ఆగ్రోటెక్ ఫుడ్స్ ప్రాఫిట్ లేదు. ఈ 3 పతంజలి, అదాని విల్మార్, గుజరాత్ అంబుజా ఎక్స్పోర్ట్స్. ఇవి మీకు ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే, అవేర్నెస్ పర్పస్ మాత్రమే, అంతే తప్ప మేము చెప్పిన పేర్లు రికమెండేషన్ అని కాదు. మీరు ఏవైతే ఉన్నాయో మళ్ళీ మీరు గ్రాఫ్ చెక్ చేసుకోవాలి, మార్కెట్ని చూసుకొని దాంతోపాటు మీరు ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.